తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు కూడా వీరిపై కొన్ని నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా తులారాశి వారు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగవర్గాల వారికి పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు ఎవరైతే ఈరోజు హాజరవుతారో వారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వస్తు వాహన లాభ సూచనలు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. కావున అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులు గతంలో చేజార్చుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి దక్కించుకుంటారు. విద్యార్థులకు కూడా చక్కటి పురోగతి కనిపిస్తుంది. మహిళలకు గౌరవ మర్యాదలు మరింతగా లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలను పంచుకుంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా ఓర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల కళ కూడా ఫలిస్తుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వారి సేవలకు సరైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. వైద్య రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు తండ్రి తరపు నుంచి ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించడం, మెలకువగా ఉండడం చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మకర రాశి వారి మధ్యలోనే విరమిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొంత నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.